నమస్తే అండి, నా పేరు డాక్టర్ కే రవిచంద్ర ఫ్రమ్ కేఆర్ డెంటల్ చందానగర్. సో ఈ కేసు విషయంలో చూసినట్లయితే కనుక తను క్లిప్స్ ట్రీట్మెంట్ కి వెళ్ళారు. మన క్లినిక్ లో 1 ఇయర్ నుంచి క్లిప్స్ ట్రీట్మెంట్ జరుగుతుంది. సో అది అయిపోవచ్చింది అనమాట. ఒక 3 days బ్యాక్ నేను వీడియో చేయడం జరిగింది ఫ్రీనెక్టమీ అనే టాపిక్ మీద. ఓకే, సో అది ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. అంత అలైన్మెంట్ తనకి ఇంత ముందు ఈ పైన పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, వంక టింకర్ గా ఉన్నాయి, కరెక్షన్ జరిగిపోయింది. అయితే మీరు ఇక్కడ చూసినట్లయితే గనక ఇది ఫ్రీనమ్ అంటారు అనమాట. సో ఇది ఏంటంటే మన పైన పెదానికి కింద చిగుర్ల మధ్యలో అటాచ్మెంట్ అనమాట. ఇతనికి హై ఫ్రీనమ్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఈ విధంగా అంటున్నాను. ఆ అటాచ్మెంట్ ఏ విధంగా చిగురు యొక్క బార్డర్ ని ప్రెస్ చేస్తుందో మీరు చూడొచ్చు. సో ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మనం క్లిప్స్ తీసేస్తాం. తీసేసిన తర్వాత ఈ విధంగానే వదిలేస్తే గనక దీని యొక్క ఫోర్సెస్ ఈ 2 పళ్ళ మధ్యలో పడి మళ్ళీ మనకి పళ్ళు అనేవి సపరేట్ అవుతాయి అనమాట. అంటే యథాస్థానానికి వెళ్ళిపోతాయి. సో అది వెళ్లకుండా మనం ఏం చేస్తామంటే దీన్ని మన ట్రయాంగిల్ షేప్ ఏదైతే ఉందో ఈ పీస్ ను మనం కట్ చేస్తాం అనమాట. సో తనకి లోకల్ అనస్థీషియా ఇచ్చి తీసేస్తాం. సో ఇది బిఫోర్ ట్రీట్మెంట్ అనమాట వీడియో. ఆఫ్టర్ ట్రీట్మెంట్ కుట్లు వేసిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఓకే, సో ఈ విధంగా చేస్తే క్లిప్స్ తీసేసిన తర్వాత ఆ టీత్ అనేది మళ్ళీ యథాస్థానానికి పోకుండా అదే పొజిషన్ లో ఉంటుంది. సో దానివల్ల మజిల్ పుల్ అనేది తగ్గిపోతుంది. లోకల్ అనస్థీషియా స్ప్రే ఇస్తాం. సో ఇది ఎందుకంటే మనం ఇంజెక్షన్ ఇచ్చే ముందు పెయిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అందుకని మనం ఈ లోకల్ అనస్థీషియా స్ప్రే అనేది ఇస్తాం. సో కొంచెం ఉబ్బినట్టుగా ఉంటుంది అనస్థీషియా ఇచ్చిన తర్వాత. తనకి లోకల్ అనస్థీషియా ఇచ్చి మనం సక్సెస్ఫుల్ గా ఫ్రీనెక్టమీ అనే ప్రొసీజర్ చేసామండి. సో ఇదే ఆ పీస్ అనమాట. సో ఏదైతే ట్రయాంగులర్ పీస్ ఉందో మనం ఆ పీస్ అనేది మనం కట్ చేసాం. కట్ చేసిన తర్వాత తనకి ఇక్కడ తనకి కుట్లు వేసాం. ఇక్కడ ఇది రిజార్బుల్ సూచర్స్ అనమాట. ఒక 10 days లో ఇది ఆ బాడీలో ఆ ఏరియాలో మొత్తం కలిసిపోతాయి అనమాట. సో ఇంకా ఇక్కడ ఈ పుల్ అనేది ఇంకా 2 పళ్ళ మధ్యలో ఉండదు. మళ్ళీ మనం ఒక 10 days తర్వాత మనం ఫోటో మళ్ళీ మీకు చూపిస్తాను.